అందరికీ నమస్కారం. విష్ణుమూర్తి అవతారాలకు నాభి లేకపోవడం అనే అంశం అయితే మాత్రం ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అదేంటి విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు అని మనం వింటూ ఉన్నాం కదా! అసలు నాభి లేకపోవడం ఏంటి? ఏంటి కథ? దీనికి పూరి జగన్నాథ్ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే దాని వెనక అనేక కథలున్నాయి, నమ్మకాలున్నాయి. ఇక ప్రజల విశ్వాసాల గురించి కూడా మనం కొన్ని విషయాల్ని ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా విష్ణుమూర్తి అవతారాల్లో నాభి లేదు అనే ఒక రహస్యం అద్భుతమైన సృష్టి యొక్క సూత్రం అని చెప్పొచ్చు. హిందూ ధర్మంలో పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి సృష్టి స్థితికి కారకుడిగా పూజించబడుతున్నాడు. దశావతారాల్లో మానవాళిని ధర్మాన్ని రక్షించడం కోసం అనేక రూపాల్లో అవతరించాడు విష్ణుమూర్తి అని తెలుసు. ఇక విష్ణుమూర్తి విగ్రహాలను చిత్రాలను మనం గమనిస్తే చాలా అవతారాల్లో ఆయనకు నాభి ఉండదు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచి ఆలోచింపజేసే ఒక అంశంగా గమనించాలి. కానీ ఎంతమందికి తెలుసు చాలా ఆలయాల్లో విష్ణుమూర్తికి నాభి లేదు అని? మీరు గమనించారా? అయితే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఇది ఒక విచిత్రమైన అంశంగా ఉంది. మరి దీని వెనక కథలు, దానికి కారణం ఏంటి, ఇంకా ప్రజల విశ్వాసాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సృష్టికి ఆది మూలం నాభి నుంచి బ్రహ్మ ఆవిర్భావం. దీన్ని మనం చూస్తే విష్ణుమూర్తికి నాభి లేకపోవడం వెనక ఉన్న ప్రధానమైన అత్యంత ప్రాచీనమైన కథ సృష్టి ప్రక్రియతో ముడిపడి ఉంది. మనం విన్న ప్రకారం, పురాణాల ప్రకారం సృష్టికి పూర్వం సమస్తం అంతా కూడా మహాప్రళయంలో లీనమైపోయి ఉంది. అంటే మొత్తం అంతా కూడా నీరే ఉంది. అప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుని మీద యోగ నిద్రలో ఉంటాడు. ఆ స్థితిని ఆది పరాశక్తి లేకపోతే మూల ప్రకృతి అని కూడా అంటారు. అయితే అప్పుడు ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. ఈ కమలం బ్రహ్మకు నివాసంగా మారుతుంది, సృష్టికి నాంది పలుకుతుంది. ఇక బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి సృజనాత్మక శక్తిని పొంది సమస్త లోకాలను కూడా జీవరాశితో సృష్టి చేస్తాడు. ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే విష్ణుమూర్తి సృష్టికి మూల కారణం స్వయంభూ. ఆయనకు తల్లి తండ్రి లేరు, ఆయన జననం లేదు, అంతేకాకుండా మరణము లేదు. ఇక నాభి అనేది జీవికి తల్లితో అనుసంధానానికి, గర్భంలో పోషణకు చిహ్నం. కాబట్టి విష్ణుమూర్తికి సృష్టికర్తే తల్లిదండ్రులు కనుక ఆయనకు మనిషి మాదిరిగా నాభి ఉండదు అని చెప్తారు. ఇక ఆయన నాభి నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ ఆవిర్భవించాడు కాబట్టి ఆయన నాభి సృష్టికి మూలమని, అది మానవ నాభిలాగా కాకుండా సృష్టికి ఒక మార్గంగా, సూత్రంగా ఉంది అని మనకి ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు తెలియజేస్తున్నాయి. మరి దానికి ఆధారాలు ఉన్నాయా అని మీరు నన్ను అడిగితే వాటి గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా శాస్త్ర గ్రంథాలు, విగ్రహ నిర్మాణం, విష్ణువు అవతారాలకు నాభి లేకపోవడం అనేది తెలియజేస్తుంది. పురాణాల్లో, ఆగమ శాస్త్రాల్లో, శిల్ప శాస్త్రాల్లో స్పష్టంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన మాట వాస్తవం. ఇక పురాణాలని పరిశీలిస్తే ముఖ్యంగా భాగవతం, విష్ణు పురాణం లాంటి పురాణాల్లో విష్ణువుని పద్మనాభునిగా వర్ణించబడతాడు. పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం ఉన్నవాడు అని అర్థం. ఇది ఆయన నుంచి బ్రహ్మ ఆవిర్భవించడానికి స్పష్టమైన సంకేతంగా ఉంది. ఈ పురాణాల్లో విష్ణువు జననం గురించి కాకుండా ఆయన సృష్టి స్థితి లయలకు అధిపతిగా మాత్రమే వర్ణన ఉంది. ఇక ఆగమ శాస్త్రాలు, శిల్పశాస్త్రాలు, దేవాలయాల్లో విగ్రహాలను ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ ప్రతిష్ఠించేప్పుడు పాటించే ఆగమ శాస్త్ర నియమాలు, శిల్పశాస్త్ర సూత్రాలు విష్ణుమూర్తి విగ్రహ నిర్మాణంలో నాభిని చూపించకూడదు అని చాలా స్పష్టంగా నిర్దేశిస్తూ ఉన్నాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో అదే బ్రహ్మదేవుని ఆవిర్భావం కానీ, లేకపోతే ఆదిశేషుని మీద శయన స్థితిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాల్లో కానీ నాభి నుంచి పద్మం ఉద్భవిస్తున్నట్లు చూపబడింది. అది సాధారణ మానవ నాభిలాగా కాకుండా ఒక దివ్యమైన చిహ్నంలాగా ఉంటుంది. అంటే దాని నుంచి తామరతుడు రావడం కానీ అలాంటి రూపకల్పన విగ్రహాల్లో ముఖ్యమైన లక్షణంగా చెప్పబడింది. మరి దీని వెనుక తాత్విక అర్థం ఏమై ఉంటుందబ్బా అంటే దాని గురించి కూడా ఇప్పుడు వివరంగా చూద్దాం. విష్ణుమూర్తి నాభి లేనివాడు కావడం అనేది ఆయన అజన్ముడు అంటే ఏంటి, పుట్టుకే లేనివాడు. ఇంకొకటి అనాది అంటే ఆది అంతం అనేది లేనివాడు. ఈ తత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆయన ఎవరి నుంచి జన్మించలేదు, స్వయంభూ అని అర్థమవుతుంది.
కనుక తల్లి నుంచి జన్మించిన వారికి ఉండే నాభి ఆయనకు ఉండదు. ఆయనే సృష్టికి మూలం, సృష్టికర్త కూడా ఆయనే. అది వీరి యొక్క రహస్యాలు. ఇక ప్రజల విశ్వాసాలు ఎలా ఉన్నాయని మనం గమనిస్తే, విష్ణుమూర్తికి నాభి లేకపోవడం పట్ల చాలా రకాల విశ్వాసాలే ప్రజలకున్నాయి. అతి ప్రధానంగా ఆయన సృష్టికర్త అనే ఒక కార్యానికి పూనుకోవడం అతీతమైన శక్తిని ప్రతిబింబిస్తాయని చెప్పొచ్చు. ఇక సృష్టికర్తకు చిహ్నం ఏంటి? ప్రజలు విష్ణువు నాభి లేకపోవడాన్ని సృష్టికి ఆయన మూలం అనే దానికి నిరసనంగా భావిస్తుంటారు. అయితే ఆయన నుంచే సమస్త సృష్టి ఉద్భవించింది కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన నాభి అవసరమే లేదు అని భక్తులు నమ్ముతున్నారు. మరొక రకంగా చూస్తే నిర్వికల్ప స్వరూపం అంటే ఏంటి అంటే, విష్ణుమూర్తి నిర్వికారుడు, నిర్గుణుడు. ఆయన భౌతిక పరిమితులన్నిటికీ అతీతుడుగా ఉన్నాడు. నాభి అనేది భౌతికమైన శరీరం యొక్క లక్షణం. ఆయన అవతారాలు మానవ రూపంలో కనిపించిన కేవలం భక్తులను అనుగ్రహించడానికి, ధర్మాన్ని రక్షించడానికి స్వీకరించిన రూపాలు మాత్రమే అని విశ్వసిస్తూ, ఆయన అసలు స్వరూపం నిరాకారం, నిరంజనం అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అంటే పరమేశ్వరుడు ఆకారం లేనివాడు, ఎటువంటి గుణం కూడా ప్రదర్శించని వాడు అని చెప్పబడుతుంది. ఇక అద్భుతమైన దైవత్వం కలిగి ఉన్నవాడు అని కూడా ప్రజలు, భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ విచిత్ర లక్షణం ఏంటి అంటే, విష్ణువు యొక్క అద్భుతమైన అతీతమైన దైవత్వాన్నే తెలియజేస్తుంది. మానవుల ఆలోచనలకు, శాస్త్రీయ వివరణలకు అందని దైవ రహస్యాల్లో ఇది కూడా ఒకటి అని ప్రజలంతా కూడా నమ్ముతూ ఉన్నారు. ఇదే అద్భుతమైన దైవత్వం. తరువాతది పద్మనాభుని మహిమ. కేరళలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది కదా, తిరువనంతపురంలో ఉంది. విష్ణువు యొక్క ఈ నాభి కమలం యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఈ ఆలయాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అయితే ఇక్కడ విష్ణువు శయన రూపంలో ఉండి ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినట్టు చూపిస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఇదే ప్రజల భక్తిలో అంశం యొక్క అతి ప్రాముఖ్యతగా నిదర్శనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, నాభి నుంచి సృష్టి జరుగుతుందని కారణాల్లో భక్తులు ఎక్కువగా నమ్మేది ఏంటి అంటే, సృష్టికర్త ఆయన నమ్మడం. సరే, విష్ణువుకు నాభి లేదు అనే అంశాన్ని అనేక రకాలుగా వివరణ ఇచ్చినప్పటికీ చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, విష్ణుమూర్తి అవతారాలకు నాభి లేకపోవడం అనేది కేవలం ఒక శిల్పంలో చెక్కిన లక్షణం మాత్రమే కాదు, అది హిందూ ధర్మం యొక్క అతి లోతైన తాత్వికతకు, సృష్టి రహస్యానికి, దైవం యొక్క అతీతమైన స్వభావాన్ని తెలియజేసే ఒక శక్తివంతమైన చిహ్నం అని చెప్పాలి. ఇది విష్ణువు ఆజన్ముడని, అనాది అని, సృష్టి స్థితి లయకారకుడని, ఆయన నుండే సమస్తం ఉద్భవించిందని స్పష్టం చేస్తుంది. ప్రజలు దీన్ని దైవ మహిమకు, అనంత శక్తికి నిదర్శనంగా భావించి ఆయన పట్ల మరింత భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఈ రహస్యం విష్ణువును మరింత అద్భుతంగా, ఆకర్షణీయంగా మనందరి కళ్ళ ముందు కూడా ప్రదర్శింపజేస్తుంది. ఆయన తత్వాన్ని తెలియజేస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు ఏం తెలుసు? దీని రహస్యాన్ని తెలుసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని రహస్యాలను మీకు తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.